కాలేజ్లో ఎవరు చూడట్లేదు నన్ను, అట్లీస్ట్ జిమ్లో కూడా ఎవరు చూడట్లేదు. చేసేది ఏముంది, అంతే కదా నీ జీవితం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది కాబట్టి ఎవరు చూడరు, ఎవరు దొరుకుతాడో. నీకు అంత ధైర్యం ఒక్కడు, వాళ్ళు ఎవ్వరు నన్ను చూడలే, నువ్వు ఎందుకు చూసావు? నీ నా గురించి ఏం తెలుసు అసలు? నీ గురించి నాకేం తెలియదు, కానీ నా మనసులో అనిపించింది నేను చూసాను. నా మనసుకు నచ్చేలా ఇంకేమైనా చేసి చూపించు, అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. Yo, this is the man. Anything can do, man. He's taking the slam. ఎలా ఉంది మన రైడింగ్? ఏం బాగాలేదు. ఇప్పుడు చూడు. It's broken up the zero, 'cause he's a hero. Yo, this is the man. Anything can do, man. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, ఆలోచిస్తాం. అమ్మ నీ గురించి ఒక బ్యాడ్ టాక్ వినిపించింది. ఇది నిజమే అన్నయ్య, అని చెప్పే కంటే చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. నా మనసు అట్టాలే ఉండకూడదు. వెళ్దామా, చూద్దామా? ఏం చేద్దాం, మా ఇంట్లో మా అన్నయ్యకి మా విషయం తెలిసిపోయింది. తెలిస్తే ఏమవుతుంది, ఎప్పుడో ఓ రోజు తెలిసేదే కదా. ఒకరోజు అబ్బాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి అన్నీ సెట్ అయిపోతుంది. ఏంటి మేడం నీరసంగా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. వామో, ఏంటి ప్రాణాలు ఈ విషయం అయితే కాదు కదా. మంజూరు చేసేదే, అంత భయపడిన అవసరం లేదు. మేడం ఇతనే వాళ్ళు. చెప్తాను కానీ ముందు చేయలేదు. సార్ ఏమన్నా తీసుకుంటారా? కాఫీ తీసుకురా బో. ఇందాక నువ్వు ఒక డౌట్ అయినావు కదా, ఎవరు అనుకుంటున్నావు ఇతను? ఏమో మీరే చెప్పండి మేడం. ఇంట్లో దాకా వచ్చినట్టు నీకు అర్థం కావట్లేదా? ఓ అలా మ్యామ్, ఓకే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఏమైంది పవన్? ఇప్పుడు మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. అన్నయ్య అన్నయ్య ఏమన్నా అన్నయ్య? పెయిన్ వస్తుంది అమ్మ. పిల్లల్ని తెలుసుకురాబో. ఎవరితో? ఇందాక చెప్పలేదు అన్నయ్య, అతనే ఇతను. అయినా మన ఇంట్లోకి ఎలా రాగలడు? లంచ్ టైంలో ఎవరు లేదని తీసుకొచ్చాను. అప్పుడు వెళ్దామన్నావు అన్నయ్య, వెళ్ళొద్దాం వాళ్ళ ఇంటికి ఒకసారి. మరి హెల్త్ ఓకేనా అన్న? హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు పెట్టిన టెన్షన్ నాకు వద్దు అని ఒప్పి వెళ్ళి వెళ్దామా? దాన్ని కూర్చోండి, నేను మా నాన్నగారిని తీసుకొస్తాను. ఏంటో అన్ని కాలేజీలు మార్చుకొని చదువుతున్నాను, చదివారు అనుకుంటా. నాన్న నేను ఎప్పుడు చదవట్లేదు అంటున్నారు, కానీ నాకంటూ ఏజ్ వచ్చింది. నా ఏజ్లో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా టైం వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. నువ్వు నా మనసు అటు చేయని పనులు అయితే ఓకే, కానీ బాధపడే విషయం చేస్తే నా మనసు తప్పులేదు. నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుంది నాకు అనిపిస్తుంది నాన్న, కానీ వాళ్ళు చాలా సౌండ్ చాలా రిచ్. వాళ్ళు నన్ను ఏమైనా చేయవచ్చు. వాళ్ళు నన్ను 100 దెబ్బలు కొట్టినా తట్టుకునేంత ఏజ్ కెపాసిటీ నాకు ఉన్నది. ఈ సమాధానం మీకు సరిపోతుందా నాన్న?